అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో కొత్త అమావాస్య రోజు చేసుకునే లక్ష్మీదేవి పూజ విధానాన్ని షేర్ చేస్తున్నాను. ఈరోజు మనకి సూర్యగ్రహణం కూడా, ఆ గ్రహణ నియమాలు పాటించాలా లేదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరు ఈ పూజను చేసుకోవచ్చు, గ్రామదేవత పూజ చెయ్యాలా, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మనకి మార్చి 29వ తారీఖు మనకి కొత్త అమావాస్య శనివారం. ఈ 2025వ సంవత్సరంలో మార్చి 29వ తారీఖు వచ్చింది. దీన్ని శని అమావాస్య అని కూడా అంటూ ఉంటాము. కాబట్టి చాలా ప్రత్యేకమైన రోజునే చెప్పాలి. మరి ఈ రోజున అమావాస్య తిథిలో ఎక్కువగా కూడా లక్ష్మీదేవి అమ్మవారి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం. అమావాస్య పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజున ఈ కొత్త అమావాస్య మాత్రం ప్రత్యేకంగా గ్రామదేవత అమ్మవారిని కూడా పూజించి నైవేద్యం అవి సమర్పిస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైతే మేము గ్రామదేవత పూజ ఇంట్లో చేసుకునే పద్ధతి లేదండి అన్నా కూడా అటువంటి వాళ్ళందరూ తప్పనిసరిగా అయితే లక్ష్మీదేవి పూజను చేసుకోండి. ఎందుకనంటే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఇలా పంచమి ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన తిథులు. వీటిల్లో అమ్మవారి అనుగ్రహం కోసం అతి శీఘ్రంగా పొందడం కోసం అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇక ఈ మరుసటి రోజు నుంచి మనకి ఉగాది అంటే కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీదేవి అమ్మవారిని ఈ అమావాస్య తిథుల్లో ఆరాధిస్తే చాలా మంచిది. మనకి శుక్రవారం 28వ తారీఖు ఈ 2025వ సంవత్సరంలో మార్చిన సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ అయిన అమావాస్య తిథి అనేది 29వ తారీఖు సాయంత్రం 5 గంటల 2 నిమిషాల వరకు కూడా అమావాస్య తిథి ఉంది. అమావాస్య లక్ష్మీదేవి పూజను చేసుకోవాలనుకుంటే శుక్రవారం రాత్రి 7 గంటలు దాటిన తర్వాత నుంచైనా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి సూర్యోదయానికి ఉన్న రోజున ఆ రోజంతా కూడా ఆ తిథి కింద భావిస్తాం కనుక మీరు శనివారం ఉదయం కూడా అమ్మవారికి ఈ పూజను చేసుకోవచ్చు. ఇది నిత్య పూజా మందిరంలో అతి సులువుగా చేసుకోవచ్చండి. అయితే గ్రామదేవత పూజను ఆరాధించేవారైతే కనుక అమ్మవారితో పాటు అంటే లక్ష్మీదేవి అమ్మవారితో పాటు మీ ఊరికి ఉన్న గ్రామదేవత పేరు చెప్పి మీరు ఇక్కడే పూజను ఆచరించవచ్చు. నిత్య పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకునైనా ఈ పూజను ఆచరించవచ్చు. ఇక్కడ అమ్మవారి చిన్న విగ్రహాలు ఏదైనా ఉంటే కనుక అభిషేకం కూడా చేసుకుంటే ఈ రోజున చాలా మంచిది. మనం ఏ పూజ మొదలుపెట్టినా ఇటువంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా తొలి పూజ గణపతికి చేయాలి కదా. గణపతికి కూడా పూజ చేసి పండ్లు నైవేద్యం పెట్టి స్వామివారికి, ఆ తర్వాత అమ్మవారికి విగ్రహం ఉంటే కనుక అభిషేకం చేయండి. మళ్ళీ ఇక్కడ నేను అమ్మవారిని ధాన్యం మీద ఈ విధంగా కూర్చోబెడుతున్నాను. నవధాన్యాలు, ధాన్యం కానీ, బియ్యం కానీ, గోధుమలు కానీ ఇటువంటివి ఏవైనా వేసి అమ్మవారిని ఉంచవచ్చు అనమాట. ఆసనంగా అమ్మవారికి ఏర్పాటు చేసి వేయవచ్చు. ఈ విధంగా అలంకరించిన తర్వాత అమావాస్య రోజు అమ్మవారికి మీరు కనకదార స్తోత్రం, అలాగే శ్రీ సూక్తం, మహాలక్ష్మాష్టకం, అమ్మవారి అష్టోత్తరాలు ఇటువంటివి ఏవైనా కూడా అంటే అమ్మవారిని ఎక్కువగా నామస్మరణ చేసే స్తోత్రాలు, పాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుకుంటూ కూడా అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. ఇక్కడ శనివారం వచ్చింది కదండి అమావాస్య అనేది. ఈ అమావాస్యని శని అమావాస్య అంటాము. ఈ 2025వ సంవత్సరంలో వచ్చిన ఈ అమావాస్యని. అలాగే కొత్త అమావాస్య కూడా చెప్తాం. కాబట్టి శని బాధల నుంచి బయటపడటానికి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళాడు శని ఇలా జాతకాల్లో ఉన్నాయి అని చెప్తుంటారు కదా. అటువంటి వాటి నుంచి మనం దోష నివారణ చేసుకోవడం కోసం, ఆ దోషాలు పూర్తిగా పోవడం కోసం కూడా ఈ విధంగా స్వామివారిని అమ్మవారిని కూడా ఈ రోజున ఆరాధించవచ్చు. ఇక్కడ నేను శంకుచక్ర దీపాలు కూడా ఆవునెయ్యితో దీపారాధన చేశాను. ఈ విధంగా మీ దగ్గర ఉంటే కనుక శంకుచక్ర దీపాలు, స్వామివారి చిత్రపటంతో కలిసి ఉన్న అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు. లేదా స్వామివారి విగ్రహాలు కూడా శనివారం కాబట్టి అమ్మవారితో పాటు స్వామివారిని కూడా ఆరాధించండి. ఈ రోజున శివయ్య కూడా ఇంట్లో శివలింగం ఉంటే కనుక అభిషేకం చేయండి. లేదా ఏదైనా దేవాలయాల్లో అభిషేకం చేసుకునే వీలున్నా, లేదా మీ గోత్రనామాలతో అభిషేకం కూడా చేయించుకోవడం వల్ల ఈ శని అమావాస్య కాబట్టి ఏదైనా దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. వాటి ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోయి మనం ఏ కార్యక్రమాలు తలపెట్టినా ముందుకు వెళ్తామని ఒక నమ్మకం. అందుకని ఈ శని అమావాస్య రోజు ఈ విధంగా చేయాలి. ఎవరైతే ఈ లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ గ్రామదేవత అమ్మవారిని కూడా పూజించుకుంటున్నాం అనుకుంటే ఒక పక్కగా అమ్మవారి ఫేస్ని కానీ, లేదా వేపాకులతో అలంకరించి ఈ పూజాపీఠం దగ్గరే చిన్న పసుపు ముద్ద రూపంలో కానీ, లేదా చిన్న వేపాకుతో ముద్దలాగా నూరుకొనైనా గ్రామదేవతగా భావించి ఈ లక్ష్మీదేవి అమ్మవారితో పాటు ఆ గ్రామదేవతను కూడా ఆరాధించవచ్చండి. ప్రత్యేకంగా చేసుకోలేకపోయినా ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారితో పాటు కలిసి చేసుకోవచ్చు. గ్రామదేవత అమ్మవారికి పూజించడం వల్ల అనారోగ్యాల బారి నుండి తప్పించుకుంటాము. పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు, బాగా చదువుకుంటారు. ఎందుకనంటే ఏదైనా దూరంలో ఉన్న దేవతల దర్శనం చేసుకోలేక ఇదివరకు పెద్దవాళ్ళందరూ కూడా పొలిమేర్లలో ఆ పేర్ల అమ్మవాళ్ళని గ్రామదేవతగా ఊర్లో నిలబెట్టేవారట. కాబట్టి మనం పూజిస్తుంది ప్రత్యేకంగా ఆనవాయితీ ఏం అవసరం లేని గ్రామదేవత అండి.
అంటే ఆనవాయితీ లేదు, మేము చేసుకోలేదు, ఇవేమీ పట్టించుకోక్కర్లేదు. మనం కంచి కామాక్షి, మధుర మీనాక్షి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు, ఇలా ఆ అమ్మవారి రూపాలే ప్రతిరూపాలే అనమాట ఈ గ్రామ దేవతలు. 101 మంది అక్కా చెల్లెలకి ఒక తమ్ముడు పోతురాజు కూడా ఉంటాడు. మీరు ఏ గ్రామ దేవత దేవాలయానికి వెళ్ళైనా ఈరోజు దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది. అమ్మవారికి వారు పోసే ఇది ఉంటే వీలున్న అభిషేకం అంటాం కదా, అలా పోసే వీలుంటే కనుక తప్పనిసరిగా వెళ్ళి పోసిరండి. ఉపారం అనేది అంటే నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు, చద్ది కూడా పెడుతూ ఉంటారు. నేను అది ఎలా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో అయితే షేర్ చేశాను. మీరు అవన్నీ మాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు, మేము మా ఇళ్లలో చేయము, ఓన్లీ దేవాలయంలోకి మాత్రం వెళ్తాం అనుకున్న వాళ్ళు ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేస్తూ పక్కన ఒక పసుపు గౌరిని మాత్రం పెట్టి పూజించుకోండి. దానివల్ల ఆ అమ్మవారు మీ కుటుంబానికి, మీ ఇంటికి రక్షగా ఉంటుంది. ఊరి పొలిమేళల్లో ఉంటూ గ్రామాన్ని, ఊళ్ళని అమ్మవారు ఏ విధంగా అయితే కాపాడుతుందో ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల కూడా ఆ ఇంటిని ఆ అమ్మవారు అంతగా కాపలా కాస్తుంది అని నమ్ముతాం కనుక ఈ విధంగా పూజన చేసుకోవాలి. ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన తిథి కాబట్టి అమావాస్య అనేది అమ్మవారికి మంగళకరమైన వస్తువులతోనూ, ఒకవేళ అవేమీ లేవు అంటే చిట్టి గాజులు కానీ, లక్ష్మీ గవ్వలు కానీ, గోమతి చక్రాలు కానీ ఇటువంటివి ఏవి మా దగ్గర లేవు అని అంటే కాయిన్స్తో కానీ, పసుపు కొమ్ములు కానీ, వీటితో ఎర్రని పూలు కానీ, ఎర్రని అక్షింతలు కానీ వీటితో కూడా అమ్మవారికి అతి సులువుగా పూజన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు లక్ష్మీదేవి అమ్మవారి పూజన చేసున్నా కూడా మరుసటి రోజు మరి మనకు ఉగాది కదండి, అంటే మీరు నిత్య పూజా మందిరంలో చేస్తుంటే అలాగే రేపటి పూజను కూడా చేసుకోవచ్చు. కానీ రేపు మేము కొంచెం పూజా మందిరాన్ని అలంకరణ చేసుకోవాలనుకుంటున్నాము, లేదా ఇది ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకొని ఈ పూజను ఆచరించాము, అటువంటిప్పుడు ఎప్పుడు ఉద్వాసం చెప్పాలి అని అంటే శనివారం సాయంత్రం మరొకసారి మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ పూజాపీఠాన్ని కదిపేసి మీరు మళ్ళీ ఉగాది పూజని మరుసటి రోజు 30వ తారీఖు ఆచరించవచ్చు. ఆదివారం నాడు, రేపు శనివారమే కాబట్టి మీరు ఒకవేళ ఆ పూజాపీఠాన్ని అలా ఉంచడానికి అవద్దు, మరుసటి రోజు మళ్ళీ మేము లలితా నవరాత్రులు చేసుకోవాలి లేదా ఉగాది పూజను మొదలు పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకుంటే శనివారం సాయంత్రం మరొకసారి దీపారాధన చేసిన తర్వాత పాలు కానీ పండు కానీ నైవేద్యం పెట్టి ఆ తర్వాత అమ్మవారికి కదిలించి అమ్మవారికి ఉద్వాసం చెప్పి తీసేయచ్చు. మీరు ఆ పూజాపీఠనంతా ఆ సామాన్ అంతా సర్దుకోవచ్చు. మళ్ళీ ఇవే పూజా సామాను అంటే ఏవైతే మంగళకరమైన వస్తువులు ఉన్నాయో అవి వాటిని మళ్ళీ మరొకసారి శుద్ధి చేసుకొని మళ్ళీ మరుసటి రోజు ఉగాది పూజలో కూడా అమ్మవారికి, స్వామివారికి పూజ చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఆ కాయిన్స్ కూడా పూజలో పెట్టి మీ అమావాస్య రోజు పూజలో పెట్టిన కాయిన్స్ కూడా మీరు అమ్మవారికి పూజకే వినియోగించుకుంటామనుకుంటే అలానే ఉంచుకోవచ్చండి. లేదా వాటిని రొటేట్ చేసినా కూడా మంచిది అంటారు. అంటే వాటిని వాడుకోవటం, మళ్ళీ అమ్మవారి పూజకి మళ్ళీ కొత్తవి తెచ్చుకోవటం, అలా మన ఇంటికి ఎప్పుడు కూడా రాకడ జరుగుతుంటుంది అనమాట. అంటే కాయిన్స్ వాడుతూ ఉంటాము, మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాము, ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఆ కాయిన్స్ని ఎవరికైనా దక్షిణగా అలా వేసేయచ్చు, ఎక్కడైనా గుడి దగ్గరికి అలా వెళ్ళినప్పుడు వేయచ్చు, మీరు వాడుకోవచ్చు, బీరువాలో ధనం నిల్వ ఉండే చోట పెట్టుకోవచ్చు, లేదా అమ్మవారి పూజకే మళ్ళీ వాడుకోవచ్చు. ఈ విధంగా అమావాస్య లక్ష్మీ పూజన చేయాలి. ఇక్కడ పెట్టిన పసుపు కుంకాన్ని మళ్ళీ మీరు కావాలంటే రేపు ఉగాదికి కూడా అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టచ్చండి. కొత్త అమావాస్య దగ్గరది కదా, దాన్ని మనం ఏమీ చెయ్యక్కర్లేదు. ఇక్కడ పెట్టిన నైవేద్యాలు ఒకవేళ మీరు గ్రామ దేవత పూజన చేసుకొని ఉపార నైవేద్యం అమ్మవారికి, పోతురాజుకి పెట్టుంటే ఇలా చాకలికి ఇస్తారు. కొంతమంది మీరే ప్రసాదంగా తింటారు, ఎవరికైనా పంచి పెడతారు. ఇలా మీ ఇంటి పద్ధతి ప్రకారం చేయండి. ఈ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టింది అయితే కనుక మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఏదైతే అమ్మవారికి నివేదన చేశారో అది మీరు ప్రసాదంగా తినచ్చు. ఇవాళ పాలకు సంబంధించిన పదార్థాలు, పులిహోర, పాలతో వండిన పదార్థాలు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఏమి పెట్టలేమని అనుకుంటే పానకం, వడపప్పు, చనివిడి పెట్టచ్చు. గ్రామ దేవతకి వచ్చేసి ఉపారం పూర్తిగా అన్ని రకాల నైవేద్యాలు మేము వండి పెట్టలేకపోయాము, బోనము అమ్మవారికి పెట్టలేకపోయామని అనుకుంటే కనుక చద్దించేసి అమ్మవారికి నివేదన చేసి ఇంట్లో పిల్లలకి తప్పనిసరిగా తినిపించండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ విధంగా కొత్త అమావాస్య, అందులో ఈసారి వచ్చిన ఈ శని అమావాస్య లక్ష్మీదేవి పూజా విధానం అండి. నవగ్రహాల చుట్టూ కూడా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసిరండి, చాలా మంచిది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. మరొకసారి ముందుగానే మీ అందరికీ కొత్త అమావాస్య, ఉగాది శుభాకాంక్షలు. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం.